గర్భశోకాన్ని, గుండె శోకాన్ని రెండింటినీ సమంగా భరించేది ఆడవారు ఒక్కరే. 1966 జనవరి 24న భారత ప్రధానిగా మొట్టమొదటిసారిగా ఒక మహిళ ఎన్నికై చరిత్ర సృష్టించింది. ఆమె ఎవరో కాదు, ఇందిరాగాంధీ. దీనిని పురస్కరించుకుని 2008 నుండి ప్రతి ఏటా బాలికల దినోత్సవం జరుపుతారు. సమాజంలో బాలికలు సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై ఈ రోజున అవగాహన కల్పిస్తారు. అందరికీ అమ్మ కావాలి కానీ ఆడపిల్ల వద్దు, అందరికీ భార్య కావాలి కానీ ఆడపిల్ల వద్దు. ఇదెక్కడి న్యాయం? ఆడపిల్లలు వద్దని పిండముగా ఉండగా గర్భంలోనే తుంచేస్తున్న వారు కొంతమంది అయితే, బడికి పోవాల్సిన ఈడులో పనికి పంపించి బాల కార్మికులుగా మారుస్తున్న వారు మరికొందరు. ఎప్పుడు ఈ సమాజానికి మార్పు వచ్చేది? నీతోనే మొదలుపెట్టు, ఇప్పుడే మొదలుపెట్టు. ఆడపిల్లను పుట్టనిద్దాం, బ్రతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం. ఆడపిల్ల దేశానికి గర్వకారణం. బాలికలందరికీ జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు.